జూన్ 29 నాటి నుండి జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ యొక్క ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మీరు ఎక్కడా కూడా ఇలాంటి ఒక ప్రక్రియని వినుండకపోవచ్చు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఒక సామాన్య కార్యకర్త, ఒక సాధారణ మహిళ, వీరందరూ కూడా రేపటి తరం నాయకులు కావాలనే ఉద్దేశంతో మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చే విధంగా ఈ ప్రక్రియను ప్రారంభించారు. మరి అబ్రహం లింకన్ గారు డెమోక్రసీ గురించి మాట్లాడుతూ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనే పదాన్ని వాడారు. మరి దాన్ని జనసేన పార్టీలోకి అనువదించుకుంటే గనక జన సైనికుల యొక్క కోరిక మేరకు జన సైనికుల కోసం, జన సైనికుల చేత రేపటి తరం కోసం నాయకుల్ని తయారు చేసే ఒక ప్రక్రియని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. నేను ఎక్కడో జరగని కథల్ని, ఊహాగానాల్ని ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు. నా జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల్ని నేను మీ ముందు పెడుతున్నాను. 2014 జనసేన పార్టీ ప్రారంభించిన నాడు విశాఖపట్నంలో బీచ్ రోడ్లో ఒక తెర మీద పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం వస్తుందని చెప్పి తెలిసి నేను మిగతా కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా కూడగట్టుకుని జనసేన జెండా పట్టుకుని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని చూశాను. మరి నాలాంటి ఒక యువకుడిని, విశాఖపట్నంలో పిహెచ్డి చేస్తున్న యువకుడిని పవన్ కళ్యాణ్ గారు పిక్ చేసి నాయకత్వ లక్షణాన్ని నేర్పించి రాజకీయాల్లో ఒక మంచి స్థానాన్ని కల్పించారు. మరి 2019లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా మీకు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక మంచి పొజిషన్లో నన్ను నిలబెట్టారు. ఏ విధంగా అయితే నేను ఒక సామాన్య కుటుంబం నుంచి, నాకు ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, మా ఇంట్లో ఎవరు రాజకీయ నాయకులు లేరు, కేవలం నాకున్నదల్లా పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రేమ, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 7 సిద్ధాంతాల పట్ల గౌరవం. కాబట్టి ఇదే గౌరవం, ఇదే కమిట్మెంట్ మీలో ఉంటే గనక రేపటి తరానికి మీరే రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని రాజకీయ నాయకులుగా, అదేవిధంగా దేశం కోసం ఒక మంచి సైనికులుగా తీర్చిదిద్దే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. మీరు చేయవలసిందల్లా ప్రతి పార్లమెంట్కి కూడా ఒక కమిటీని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. రేపటి నుంచి ఈ కమిటీ మీతో అందుబాటులో ఉంటుంది. ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కాదండి. మీతో పాటు మీలాగా నాలాగా ఉన్న సామాన్య కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ గారు హ్యాండ్ పిక్ చేసి, అంటే మీకు మార్కెటింగ్లో హ్యాండ్ పిక్ అనే ఒక పదం వాడతాం. ఎందుకంటే ఏదన్నా ఒక ప్రొడక్ట్ని దీని వాల్యూ చెప్పాలి అంటే కనుక దాని వాల్యూ గురించి మాట్లాడుతూ హ్యాండ్ పిక్డ్ ప్రొడక్ట్ అని చెప్పి అంటాం. అంటే చేత్తో సెలెక్ట్ చేసి ఎన్నుకోబడిన ప్రొడక్ట్ అనమాట. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దాదాపు 825 మందిని మన జనసేన పార్టీలో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి, వివిధ గ్రామాల నుంచి ఆయన ప్రత్యేకంగా ఆయన ప్రయాణంలో, ఈ రాజకీయ ప్రయాణంలో చూసిన వ్యక్తుల్ని, ఆయన కోసం నిలబడిన వ్యక్తుల్ని హ్యాండ్ పిక్ చేసి మరి మీ ముందు ఈరోజు కమిటీ ద్వారా మీ జిల్లాకి, మీ పార్లమెంట్కి, మీ కాన్స్టిట్యున్సీకి పంపిస్తున్నారు. రేపటి తరం జనసేన పార్టీ నాయకులు మీరు అవబోతున్నారనే విషయాన్ని మీకు ముందుగానే తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలో నడుద్దాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై హింద్.